ఇట్టి మనుషుడు తనను తాను పరీక్షించుకోవలెను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు ఏం చేయాలంట మనం? ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు ఏం చేయాలా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి ప్రతి ఒక్కడు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? మన జీవితము పరీక్షించుకోవాలి. ఒకటి, పోయిన వారం నుండి ఈ వారములో తప్పిపోయిన విశ్వాసము, తప్పిపోయిన జీవితము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఈ పోయిన వారం నుండి ఈ వారములో ఎంత తప్పిపోయాము, ఎంతమందితో అబద్ధాలు ఆడాము, ఎంతమందితో అనేకమైన అపవిత్ర మాటలు మాట్లాడుచున్నాము మరి అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని అక్కడ కొరింథీల సంఘానికి అపోస్తుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇట్టనే ఒక కొరింథీ సంఘమే అనుకో, ఆలపాడు గ్రామం. అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు ఆ సంఘానికి, బాబు నాకు తెలుసు కదా నేను బోధించామని తిమోతిని ఎలా అంటాడో, మరి ఏబేలు ఎలా అంటాడో, అక్క ఎలాంటిదో, ఆమె ఎలాంటిదో, మీరు ఎలాంటి వాళ్ళో అక్కడ బోధించే వాళ్ళకి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు తెలుసు. అపోస్తుడైన పౌలు ఆ సంఘములో హెచ్చరిస్తూ ఉన్నాడు, బాబు ఇది అమూలమైన రక్తము, శ్రేష్టమైన రక్తము, జీవము గల రక్తము, ఆ శక్తివంతమైన రక్తము ఇది, పరమాత్ముడైన రక్తం ఇది. ఆ రక్తములో మీరు తీసుకొని మనము కొద్దిగా భుజించినప్పుడు ఆ రక్తానికి ఈ రక్తానికి సూట్ అవ్వాలన్నమాట. అవునా కదా? జ్వరం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ జ్వరానికి కరెక్ట్గా మెడిసిన్ ఇస్తాడు, ఒక ఇంజెక్షన్ తీసుకుంటాడు. ఇది దానికైతేనే పనిచేస్తుందని ఆ ఇంజెక్షన్ జాగ్రత్తగా ఎప్పుడైతే బాడీలోకి పంపిస్తాడో సెట్ అయిపోద్ది. ఎమ్మటే ఒక గంట లోపల చెమట పెట్టిపోద్ది. జ్వరం కూడా తగ్గిపోయిన రోజులు ఉన్నాయా లేవా? చెమటలు పట్టిన రోజులు ఉన్నాయి. అట్లా ప్రభు బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు ఆయన రక్తానికి మన రక్తానికి సూట్ అవ్వాలి. అందుకే అక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. నువ్వు అబద్ధం ఆడినా, అపవిత్రుల మాటలు మాట్లాడినా, ఇంకా ఏది ఇతరుల మీద అబద్ధాలు చెప్పినా, ఏ చిన్న తప్పైనా కానీ మనము హృదయంలో పెట్టుకొని పాపం అట్టానే ఉంచుకొని ప్రభు బల్లలో పాలు పంపులు పొందితే ఆ రక్తానికి ఈ రక్తానికి సూటే కాదండి. ఇది సూట్ అవుద్దా? ఏమక్క? ఆ రక్తానికి ఈ రక్తానికి సూట్ అవుద్దా? అవదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తంలో జీవం ఉంది. యోహాను సువార్తలో చెప్పబడింది కదా, ఆ రక్తంలో జీవం ఉంది. అది పరమాత్ముడైన రక్తం. అది ఆత్మ సంబంధించిన రక్తం. అది పరలోక రాజ్యానికి సంబంధించిన రక్తము. భూమి మీద ప్రతి మానవుడికి ఎరువుగా చల్లబడిన రక్తం అది. అందుకే
అపోస్తుడైన పౌలు ఆ సంఘంలో, కొరింథీల సంఘాల్లో చాలామంది ఉన్నారు. అపోస్తుడైన పౌలుకు తెలుసు అలాంటి వాడు ఎలాంటి వాడో, ఈడు ఎలాంటి వాడో, ఆమె ఎలాంటిదో, ఈమె ఎలాంటిదో పౌలుకి కొంతమందికి తెలుసు. సంఘాల్ని స్థాపించారు కాబట్టి, సంఘాల్ని నిర్మించారు కాబట్టి. వాళ్ళు బహుశా చూస్తూ ఉండొచ్చు, వాడు పాపం చేసి బలలో పాలు పంపులు పొందుతున్నాడే అని అపోస్తుడైన పౌలు చెప్పేస్తున్నాడు అప్పుడే. బాబు, కాబట్టి ప్రతి మనుషుడు జ్ఞాపకం చేసుకోండి, తను పరీక్షించుకోండి, అయోగ్యంగా చేయొద్దు. పాపం మనసులో పెట్టుకొని, పాపం హృదయంలో పెట్టుకొని, పాపం ఇంటిలో పెట్టుకొని, పాపము మన తలలంపులో పెట్టుకొని, పాపం మన శరీరంలో ధరించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుతారేమో. సుమా, జాగ్రత్త. శిక్షకు పాత్రుడు వాడు. ఏమంట? దేనికంట? చాలామంది ఏమైపోయి ఉన్నారంట? బలహీనులైపోయారు. ప్రభు బలలో పాలు పంపులు పొందితే బలం రావాలా, బలహీనత రావాలా? ఏమ్మా? బలం రావాలి, శక్తి రావాలి. మరి బలహీనతలు ఎందుకు అయిపోతున్నారు? ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు మీరు ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి. ఈ వారంగా పైన వచ్చే వారమైనా ఆలోచించండి. వారమంతా ఏం అబద్ధం ఆడకుండా, ఎవరితో చెడిపిడి మాటలు మాట్లాడకుండా, ఏది నాకు ఈ వారమంతా నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, నెమ్మదిగా ఉన్నాను, ఎవరిని నేను ద్వేషించలేదు, ఎలాంటి పాపం చేయలేదు అని ఒక్క వారంలో చూసి బలలో పాలు పంపులు పొందండి. అది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. అని అలాంటి జీవాహారంలో మనం బలలో పాలు పంపులు వారం 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 పంపినప్పుడు కనీసం మ్యాక్సిమం ఇక్కడ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నాం కదా. ఏం తిమ్మతున్నా? ఎన్ని సంవత్సరాలని మీరు నమ్ముకునే ప్రభుని? 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల్లో మనం బలలో పాలు పంపులు పొందుతూనే ఉన్నాం. కానీ బలం రావాలి, శక్తి రావాలి, ఆ రక్తానికి షూట్ అవ్వాలి. ఎందుకు కావట్లేదనంటే మన వారమంతా తప్పిపోయిన జీవితాలు దేవుడికి కనపడతానే ఉన్నాయి. ఆ రక్తానికి తీసుకుంటున్నాము, కానీ ఆ రక్తానికి షూట్ కావట్లేదు. అందుకే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అపోస్తుడైన పౌలు. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని, ఈ వారం తప్పిపోయిన జీవితం ఏమంటే పరీక్షించుకొని బలలో పాలు పంపులు పొందాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. ఆ రక్తానికి సూట్ అవ్వాలి. మరి భక్సింగ్ గారు తెలుసు కదా, భక్సింగ్ గారు ఎంత దైవభక్తుడో తెలుసా? మనలాగా ప్రార్థనాపరుడు. ఎంత దైవభక్తుడు! ఆయన ఒక్కసారి ప్రార్థన చేసి అట్లా చెయ్యి పైన పెట్టి ప్రార్థన చేస్తే ఎంత జ్వరమైనా వెళ్ళిపోవాల్సిందే, ఏ జబ్బైనా పోవాల్సిందే, అతను రక్షణ అనుభవంలోకి రావాల్సిందే. స్వస్థత వరాలు కూడా భక్సింగ్ గారికి దేవుడు బయలుపరిచాడు. స్వస్థత వరాలు తెలుసు కదా. స్వస్థత వరాలంటే చేయి పెట్టంగానే ప్రార్థన చేస్తే పోతుంది. చేయి పెట్టుకొని నీకు అది దయ్యం వెళ్ళిపోగా అంటే వెళ్ళిపోతుంది. అలాంటి వరాన్ని భక్సింగ్ గారికి ఇచ్చాడు దేవుడు. కానీ భక్సింగ్ గారు చేసిన పని ఏంటంటే తనకు తాను ఘనత వస్తుందని ఆ వరాన్ని దేవుణ్ణి వద్దని చెప్పాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఇప్పుడు చాలామంది స్వస్థత వరాలని ప్రార్థన చేస్తే నీకు జ్వరం పోద్ది, అది చేస్తే అది పోద్ది, దయ్యం పోద్ది, అది పోద్ది, ఇది పోద్ది. మీ ఇంట్లో కుటుంబాలు 1,90,000 చెప్తున్నారు. నా దగ్గరికి వస్తే నీకు అన్నీ పోతాయి అని. వాళ్ళు గణపరుచుకుంటున్నారు, కానీ సేవకులు దేవుని నామానికి ఘనత రాట్ల. పలానా అన్న దగ్గరికి పోతే పోద్దని. కానీ భక్సింగ్ గారు అలా కాదు.
నీకు బాగలేకుంటే ప్రార్థన చేస్తా, మౌనంగా ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను బయలుపరుస్తాడు. అలాంటి శక్తి సామర్థ్యం కలిగి భగత్ సింగ్ గారికి ఇచ్చినప్పుడు మరి భగత్ సింగ్ గారు దానికైతే ఇష్టపడలేదు, కానీ కేవలం ప్రార్థన ద్వారా ఫలితం సాధించాలనే విషయాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే చేయి పెట్టంగానే తగ్గిపోయింది అనుకో, వాళ్ళు పోయి నలుగురు చెప్తారు, నలుగురు పోయి 100 మంది, 100 మంది పోయి 100 మంది అయిపోతారు. లాస్ట్కి ఏం చేస్తారు, భగత్ సింగ్ గారు ఫోటో పెట్టి భగత్ సింగ్ గారికి దండం పెట్టుకుంటారు, భగత్ సింగ్ గారు దేవుడు అయినట్టు. గుంటూరులో కూడా ఉంది, గుంటూరు కాకాని తోట ఉంది. భగత్ సింగ్ గారు లాగే దేవదాస్ అయ్య గారు ఆయన ఒక ఆయన ఉన్నాడు, మీకు ఎవరికైనా తెలుసా? బైబిల్ మిషనరీలో దేవదాస్ అయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. దేవదాస్ అయ్య గారు అంటే అతను ఒక పాస్టరే, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. నేను చూశానులే, గుంటూరులో చిన్నప్పుడు చూసాం మేము. ఇట్లానే భగత్ సింగ్ గారు లాగా అంత భక్తుడే ఆయన కూడా, దేవుని యొక్క భక్తుడే. ఆయన చనిపోయిన తర్వాత ఆ చర్చి కాడ సమాధి చేసి, రేపు బోండి సోమవారం, ఇవాళ ఆదివారం కదా, రేపు సోమవారం అక్కడ తోట ఉంటుంది, ఆడ సోమవారం ప్రార్థన, అక్కడ ఆదివారం ఉండదు, మళ్ళీ సోమవారం ఉంటుంది. పోయి ఆ సమాధి దగ్గర పోయి పూలేసి ఆ భక్తపరుడి దగ్గర ఆయన దగ్గర దండం పెట్టుకొని ఆయన దగ్గర ప్రార్థన చేస్తారు. ఎంత విగ్రహారాధన తెలుసా? దేవదాస్ గారు మనిషి దగ్గర, చనిపోయిన దగ్గర, ఆయన సమాధి దగ్గర పోయి ఆయన దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవదాసు గారు ఆయన చనిపోయిన ఆయన రక్షిస్తాడా? జీవము గల దేవుడు రక్షిస్తాడా? నిన్ను నన్ను జీవము గల దేవుడు రక్షిస్తాడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకి అధికారం కలదు మన మీద. మరి దేవదాసాయి గారు ఏం చేస్తాడు? సమాధిలో నుంచి లేచి దండం పెట్టుకుని అందరూ రక్షిస్తాడా? ఆ రీతిగానే ఏంటంటే చాలామంది అలా విగ్రహారాధనలో వెళ్ళిపోతున్నారన్నమాట. మరి అలా ఉండకూడదు. మనం ఒక్క ప్రభుకు మాత్రమే సాష్టాంగ సాగిలపడాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే గణపరచాలి. అందుకే అక్కడ అంటున్నాడు భక్తుడైన పౌలు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని బలలో పాల్పొందాలి. శ్రమల ద్వారా, కష్టం ద్వారా, శ్రమల ద్వారా చాలా లాభాలు ఉన్నాయండి. ఎంత శ్రమ పడితే అంత లాభం ఉంటుంది తెలుసా? శ్రమ పడితే లాభం ఉంటుంది ప్రభు సన్నిధిలో. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి, ప్రభువుని నిజంగా నమ్ముకున్న వాళ్ళకి శ్రమ వచ్చిందంటే దాని కింద గ్యారెంటీగా లాభం ఉంటుంది, చాలా లాభం ఉంటుంది. చూడండి, కొన్ని విషయాల్లో బైబిల్లో మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము, కీర్తన గ్రంథము 119వ కీర్తన 71వ వచనం. కీర్తన 119, 71వ వచనం. 119 వాళ్ళని కూడా తిని 119వ కీర్తన 71వ వచనం. 71వ వచనం, 119, 71. చదువుయా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏమందంట దావీదుకి? ఆయన కట్టడలను నేర్చుకొని ఉండునట్లు శ్రమ నొందుట నాకు మేలు. శ్రమలో సామాన్యంగా కుంగిపోతూ ఉంటాం. శ్రమల్లో ఏంటిపోతాం? కృంగిపోవడానికే మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఇంకా నా జీవితం ఇదే కావాలనుకుంటూ ఉంటాం. ఆ శ్రమ వెనక ఒక ఆశీర్వాదం అనేది ఉంది అనేది చాలామందికి అవగాహన లేదు. అందుకే ఇక్కడ అంటాడు,
భక్తుడైన దావీదు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయును. శ్రమ వెనక ఎంత మేలుందంటే చాలా మేలుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో మనం మాట చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 42:10వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని అతనికి మరలా దయచేసెను. మరి యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అర్థమవుతుందమ్మా? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబుకి వచ్చిన శ్రమ ఎలాంటిదో తెలుసా? యోబుకి వచ్చిన శ్రమ ఎలాంటిది తిమ్మతన్నా? చాలా భయంకరమైనది. ఎలాంటిది? చాలా భయంకరమైనది. 10 మంది తన బిడ్డలు చనిపోయారు. మేకలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఆవులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, పొలము పోయింది, సమస్తము తన బిడ్డలు పోయింది. లాస్ట్కి చివరికి తన శరీరము అస్తపందిరముగా మారిపోయినప్పుడు యోబు అంతకంటే ఇంకా అసలు ఏముంది? మనలాంటి వాళ్ళం ఏమైపోతామమ్మా? ఏమైపోతాం మనలాంటి వాళ్ళు? తిమ్మతన్నా ఏ ఊరో, ఏదో బాయో, ఏదో ఒక ట్రైనో బస్సో అవి చూసుకుంటాం. అవునా కదా? మరి సమస్తం పోయింది. లాస్ట్కి యోబు యొక్క భార్య ఇద్దరే ఉన్నారు. అంత శ్రమలు నాకు తెలిసి మానవులలో ఎవ్వరికి రాలా. మానవుడి జీవితంలో ఎవ్వరికి అలాంటి శ్రమలు రాలేదనుకుంటున్నాను నేనైతే. ఆస్తులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, అన్నీ పోయినాయి. మరి చివరికి యోబు యొక్క శరీరము అస్తపందిరంగా మారిపోయింది. ఏం మారిపోయింది? ఇప్పుడు లాస్ట్ చివరికి ఏమైపోవాలా లెక్క ప్రకారం అయితే అలాంటి జబ్బు, అలాంటి వ్యాధి ఉన్నప్పుడు చనిపోవాలి. ఎలా ఉండాలి? చనిపోవాల్సిన వాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 42వ అధ్యాయం 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే, ఏంకంటే పూర్వము తగిలిన దానికంటే ఏమైపోయింది? ఇప్పుడు అతనిది రెండంతలు. ఫస్ట్లోనే తూర్పు దిక్కున ధనవంతుడు, అతనికంటే ఎవరు లేరు. ఇంకా మళ్ళీ డబుల్ అని అంటే చిన్న ఆశీర్వాదం అనుకుంటున్నారా? శ్రమల్లో ఒకవేళ ప్రభుని నమ్ముకొని మనం అనేక రీతిలుగా చిన్న శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండొచ్చేమో మనం. ఏంటి ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, మరి ఈ జ్వరం నాకెందుకు వచ్చింది? ఈ శ్రమ నాకెందుకు వచ్చింది? ఈ బాధ నాకెందుకు వచ్చింది? ఈ శోధన నాకెందుకు వచ్చిందని నువ్వు అనుకుండొచ్చేమో. మరి ఆ శ్రమల వెనక ఒక ఆశీర్వాదం అనే దేవుని యొక్క దీవెన నిన్ను ఆనుకొని ఉంటుందని బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దానికి సాక్ష్యం యోబు. ఎన్నంతలంట? రెండంతల ఆశీర్వాదం. 10 మంది బిడ్డలు చనిపోతే తిరిగి 10 మందిని దేవుడు సహాయం చేశాడు.
వేల గొర్రెలు పోయినాయి, వేల ఒంటెలు పోయినాయి, వేలు జతల ఎడ్లు పోయినాయి, పొలం పోయింది, సమస్తం పోయినప్పటికీ డబుల్గా డబుల్ ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదం నువ్వు నేను పొందాలంటే చిన్న చిన్న శోధనలు, బాధలు, శ్రమలు తట్టుకోవాలి. కరోనా వచ్చినప్పుడు ఒక సాక్ష్యం, నేను చిన్న సాక్ష్యం చెప్తున్నాను. నాది కరోనా వచ్చినప్పుడు లాస్ట్ యాకోబన్న నేను నెల్లూరు ఒక ఫంక్షన్కి వెళ్ళాం, వివాహానికి. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు నాకు కరోనా బయటపడిపోయింది. ఫంక్షన్కి వెళ్ళాము, నేను ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నా. నేను చల్లగా ఉండేది. ద్రాక్ష ఇచ్చారు, ఆరెంజ్ ఇచ్చారు, ఆపిల్ ఇచ్చారు, జ్యూస్ ఇస్తారు కదా వివాహానికి పోయినప్పుడు. అలాంటి ఎప్పుడు పోయినప్పుడు నేను ఎక్కువ దానికి సంబంధించి తీసుకుంటా, ఎక్కువ ఫుడ్ తీసుకున్నాను అనమాట. అలాంటిది ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా చేశారు. కలవాయిలో ఉన్న సంఘస్థుల్లో ఒక స్త్రీ వివాహం జరిగిందనమాట. మాకు ఆహ్వానించారు. మరి ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తీసుకున్నాను. అంత బిర్యానీ పెట్టించుకొని మిగతాది ఖాళీ టైంలో ఉన్నప్పుడల్లా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్న వల్ల కరోనా ఎప్పటి నుంచో కానీ అంతకుముందే ఉంది, జ్వరం వస్తుంది పోతుంది, కానీ ఏదో ఒక జలుబు వలన వచ్చిందిలే అనుకున్నా నేను. అప్పుడే లాక్డౌన్ వదిలేశారు. నేను నా భార్య మరి చెన్నూరుకి సేవకి వెళ్దామని సిద్ధపడిపోయి వస్త్రాలన్నీ తెచ్చుకొని, తెల్లటి వస్త్రాలు అన్నీ సిద్ధపడింది. కరోనా వచ్చింది. కరోనా మళ్ళీ పోయిన తర్వాత ఆ తర్వాత లాస్ట్ నాకు తగిలింది ఆ కరోనా. లాక్డౌన్ వదిలిపెట్టిన తర్వాత, ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత. అంతకుముందే ఉంది కానీ అది బయటపడలేదు. ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ తీసుకున్నానో ఆ లోపల ఆ కూలింగ్ వల్ల ఇంకా భయంకరం ఎక్కువైపోయి సాయంత్రం మళ్ళీ ఇంకొక పుట్టినరోజు అక్కడే నెల్లూరులో ఒకరు ఆహ్వానించారు. అన్న మరి ఆ పుట్టినరోజు సందర్భం కూడా అది కూడా చూసుకొని మనం పొద్దున్నే వెళ్ళిపోదాము సోమవారపాడికి అని చెప్పి యాకోబన్న చెప్పినప్పుడు ఇద్దరం కలుసుకొని వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ ఫ్రూట్స్ తీసుకున్నానో భయంకరంగా వచ్చేసింది. భయంకరంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదేం చేస్తుందిలేని నాకు అప్పుడు బాగా ఇమ్యూనిటీ పవర్ ఉండింది బాడీలో. ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల గట్టిగా నిలబడ్డాను. తర్వాత బ్రాణకాకు వచ్చిన తర్వాత ఇదేందో అనుకొని 2 సెలైన్లు కట్టించుకున్నాను. ఇంకా కొద్దిగా ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోయింది. కరెక్ట్గా దేవుని చిత్తం ఏంటంటే ప్రియులారా, ఎంత గొప్పవాడంటే దేవుడు అంత గొప్పవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సోమరపాడులో ఆటో తీసుకున్నాను. కావలికి బాగా లేకుండా వచ్చేసింది. సీట్లో కొనుక్కొని మా భార్య వాళ్ళు తళ్ళబెట్టుకొని పోతా ఉన్నాం. కరెక్ట్గా కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరికి వచ్చిన తర్వాత ఆక్సిజన్ తట్టుకోలేకపోయా. అప్పుడు దాకా దేవుడు ఎంతో బలపరిచాడు. ఒకవేళ ఈ మధ్యలో నాకు ఆక్సిజన్ కానీ అవసరమై ఉంటే ఈ మధ్యలోనే చనిపోయేవాడిని. నేను కావలి సోమవారపాడు మధ్యలోనే చనిపోయేవాడిని. దేవుడు గొప్పవాడు కాబట్టి కొద్ది గొప్పలైన నేను విశ్వాసంతో దేవుడికి కొద్దిగా అంతకి నమ్మకం లేకపోయినా కొద్దిగైన విశ్వాసంతో దేవుడు పరిచర్యలో ఉండి నేను ఉన్నాను. కానీ ఆ విశ్వాసం నన్ను బయలుపరిచింది అనుకున్నాను. ఆ తర్వాత కావలి గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోయే లోపల ఆటో దిగాను అనేసి తట్టుకోలేకపోయా. ఆక్సిజన్ పెట్టండి పరిగెత్తుకుంటా పోయేసే బెడ్ మీద పడుకుంటే ఒక అబ్బాయి తీసి పాపం సప్పన ఆక్సిజన్ పెట్టాడు. అప్పుడు గాలి తెరుచుకున్నా. ఆ గాలి తెరుచుకోవడం దగ్గర 18 రోజులు. ఒక హాస్పిటల్లో అడిగితే 5 లక్షలు అడ్వాన్స్ కడితే మేము అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు నెల్లూరులో. లేదంటే ఇంకా మళ్ళీ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ 1 డే ఉండిచ్చారు, 1 రోజు ఉండిచ్చారు. మా వల్ల కాదు, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, లేకుంటే చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ అడిగితే 5 లక్షలు అడిగారు. మరి అలా తెలుసుకొని చిన్నగా ఇంకొక హాస్పిటల్లో దేవుడు బయలుపరిస్తే దగ్గర 2 లక్షల దాకా అయిపోయింది. టోటల్ అయితే 2,30,000 అయింది. ఆ తర్వాత నా శరీరం నాకు తెలుస్తుంది, నడవడానికి శక్తి లేదు, సన్నగా అస్థిపంజరంలాగా మారిపోయాను. ఇగో ఈ తొడ వచ్చి ఈ రెట్టంత వచ్చేసింది నా తొడ. అప్పుడు ఇంకా లావుగా ఉండింది, మీరు చూసారా లేదో.
ఈ తొడొచ్చేసి ఇంత వచ్చేసింది. నా ఇంట్లో 3 మెట్లు ఎక్కి ఇంట్లో పోవాలి, 3 మెట్లు ఎక్కలేని పరిస్థితి. పడక మంచం మీదుండి ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించాను. ఏంది ప్రభువా, మరి నీ సేవ చేయాలనుకున్నాను కదా ప్రభువా, ఒకవేళ ఏదైనా ఉంటే నా తప్పు క్షమించవచ్చు కదా, నా ఏదైనా పొరపాటు చేస్తుంటే అని మంచం మీద పనుకొని ఆలోచించా. ఇంక నేను బతకలేను, కష్టం, నమ్మకాలు తక్కువ అనిపించేసింది వాస్తవంగా. ఆ పడక మీద కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి ప్రభువుని వేడుకున్నా. ప్రభువా, నీ చిత్తమైతే ఉంచు, లేకుంటే నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత ఒక వారానికి నన్ను మంచం మీద కూర్చోబెట్టారు. మంచం మీద పనుకున్న వాడినే మంచం మీద కూర్చోబెట్టారు. అంత శక్తి లేదనమాట. కనీసం ఇక్కడి నుంచి ఆ బాత్రూంలోకి పోయే శక్తి లేదు. భార్య వచ్చి చెట్టిగా పట్టుకొని ఆడ కూర్చోబెట్టి చేస్తే తప్పగా. కనీసం బాత్రూమ్ కూడా డైపరు ధరించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నానో ఒక వారానికి దేవుడు కూర్చోబెట్టాడు. ఆ తర్వాత సంపూర్ణంగా దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు మళ్ళీ ఇక్కడ నిలబెట్టాడు. నేను ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, ఒక శ్రమ వెనక దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. మరి దేవుడు నన్ను పరీక్షించాడో నాకు తెలియదు, కానీ దేవుడు ఆ శ్రమ వెనక ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నింపబడుతూ ఉంటాడు. అలాంటి చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే ధైర్యంగా ఉండేదే గొప్పతనం అనేది బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఏబు అంత పోగొట్టుకున్నప్పటికీ డబ్బుల యొక్క ఆశీర్వాదాన్ని ఏం తెచ్చుకున్నాడు? ఆశీర్వాదాన్ని దేవుడు మరి ఏబుకి ఇవ్వబడి ఉన్నాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే ప్రియ సహోదరి, ఇక్కడ మాట రాయబడిన చూడండి. బలలో పాలు పంపులు పొందుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట చెప్పుకొని మరి బల్లలో పాలు పంపులు పొందుదాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారయున్నంతగా సంతోషించడం చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరుడు, ఈ శ్రమల వెనక, బాధల వెనక ఒకరోజు దేవుడు ఈ శ్రమలని, కష్టాలని మన అన్నిటినీ తీసేసి మరి సంపూర్ణంగా ఆయన యొక్క రాజ్యములో మనల్ని నిలబెట్టేవాడుగా ఉంటూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలువారి, మనమే కాదు శ్రమలు పడింది, మనకంటే ఇంకా గొప్పగా శ్రమలు పడిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో 12 మంది శిశువులు ఎంతో శ్రమలు పడ్డారు, హతసాక్షులయ్యారు. ఎవరి కొరకు? తను కొరకు, ప్రభువు కొరకు, తాను కొరకు, తన కుటుంబం కొరకు. ఎంతోమంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు ప్రభు కొరకు, లేరా? మరి ఆ రీతిగా రేపు డబ్బుల యొక్క ఆశీర్వాదం, రేపు 12 గోత్రముల వారు తీర్పు తీర్చే వాళ్ళంగా ఉంటారు. మరి ఈ రీతిగా మనం అపోస్తల కార్యము కొరింథీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అక్కడ? కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని ఏం చేయాలంట? బల్లలో పాలు పంపులు పొందుదాం. ఒకవేళ ఈరోజు ఈ వారంలో తప్పిపోయిన మార్గం ఏంటంటే, ప్రభునందు సాగిలిపడి ప్రభు, మరి ఈ పాపం నేను అబద్ధం ఆడాను, లేకుంటే ఇంకేదైనా పాపం చేశాను అని ప్రభువునందు సాగిలిపడి బల్లలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడవ్వండి. అయోగ్యంగా ఇది ఏమి కాదులే, ఇది ఏమి అవదులే, నన్ను ఎవరు చూడలేదులే, ఆ రోజు చేసిన పాపము, ఆ రోజు ఆడిన అబద్ధం నన్ను ఎవరు గ్రహించలేదులే అని అంటే నీ భ్రమ. దేవుడు కనుదృష్టి సంచరిస్తుంది భూమి మీద. దేవుని యొక్క కనుదృష్టి భూమి మీద సంచరిస్తూ ఉంది. దేవుడు చూస్తున్నాడు. ప్రభునందు సాగిలపడి ప్రభు బలలో పాలు పంపులు పొందేవారంగా ఉందాం. ప్రభు 2 మాటలు దీవించునుగాక. మోకరిద్దాం.